నమస్తే. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి బిల్ గేట్స్ గారు ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిని విజిట్ చేస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్ విద్య, వైద్యం, అగ్రికల్చర్ లాంటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చాలా సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ విజిట్ లో బిల్ గేట్స్ గారు ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రోగ్రెస్ ను సమీక్షించనున్నారు. అంతేకాదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ గారితో కలిసి సెక్రటేరియట్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్ చేసుకుని నిర్వహిస్తున్నటువంటి రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్ సెంటర్ ను కూడా విజిట్ చేయనున్నారు. ఫస్ట్ టైం 1997 లో సీఎం చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ ను కలిసిన తర్వాత మైక్రోసాఫ్ట్ యుఎస్ బయట తన మొదటి డెవలప్మెంట్ సెంటర్ ను హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత కాలంలో హైదరాబాద్ ను సాఫ్ట్వేర్ హబ్ గా మార్చడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఈసారి సన్ రైజ్ క్యాపిటల్ అయినటువంటి అమరావతిలో కూడా టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరగడానికి బిల్ గేట్స్ గారి విజిట్ ఒక ఫౌండేషన్ స్టోన్ కావాలని ఆశిద్దాం. అయితే రీసెంట్ ఎప్స్టైన్ ఫైల్స్ వివాదంలో చిక్కుకున్న తర్వాత బిల్ గేట్స్ గారి భారతదేశం మొదటి పర్యటన ఎలా జరగనుంది అనేది కాస్త ఆసక్తిగా మారింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.